ప్రొఫెసర్ గారు నమస్కారం. సార్, ఇవాళ ఒక విషాద వార్తతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్. అది అప్పన్న చందనోత్సవంలో అపశృతి జరిగింది. సింహాచలంలో ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఉంది సార్ అక్కడ. సో చాలామంది భక్తులు వస్తారని అధికారులకు తెలుసు. ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టాము అని చెప్పింది. కానీ అక్కడ ఒక గోడ కూలి 8 మంది చనిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే విమర్శలు కూడా స్టార్ట్ చేసింది సార్. అండ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం నన్ను కలచివేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాను అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు సార్. సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం. సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఉన్నాను అని చెప్పేసి. మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఏది అనర్హం కాదు కదా సార్. గతంలో మనం చూసాం రీసెంట్గా తిరుపతి తొక్కిసలాట, ఆ తర్వాత ఈ ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు విమర్శలు చేసింది, ఇప్పుడు కూడా విమర్శలు స్టార్ట్ చేసింది. ఏమంటారు? రాజకీయ విమర్శలు పక్క పెడదాము, కానీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది షుడ్ వి సీ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్లను వేరు, భారీ వర్షాల వల్ల గోడ కూలింది. అలా అయితే అన్ని గోడలు కూలాలి కదా. సో విశాఖపట్నంలో సింహాచలంలో ఇండ్ల గోడలన్నీ కూలిపోతున్నాయా? భారీ వర్షాలలో గోడలు కూలవు, నాణ్యత లేదు కాబట్టి. అందులో ఇప్పుడు అంటున్నది ఏంటంటే అది ఈ మధ్య కట్టిన గోడ అంటున్నారు. 20 days అయింది సార్. 20 days కట్టిన గోడ ఎందుకు కూలుతుంది? అంటే కొత్తగా నిర్మాణమైన గోడ కూలే పరిస్థితిలో ఉంటే మీరు అక్కడ భక్తులను ఎందుకు ఉంచారు? సో అందువల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ పోయింది? దేవాలయాల నిర్వహణ ఎక్కడ పోయింది? దేవాలయాల చుట్టూ రాజకీయం చేయడంలో ఉన్న ఆసక్తి భక్తులకు మీరు సౌకర్యాలు కల్పించే విషయంలో ఎందుకు ఉండదనే పాయింట్. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇప్పుడు మనము తిరుపతి లడ్డు పైన జరిగిన రాజకీయం చూసాం. లడ్డు చుట్టూ రాజకీయం చేయడానికి ఎంత ఆసక్తి అంటే మామూలు ఆసక్తి కాదు. కానీ మరి తొక్కిసలాటను నివారించడానికి ఎందుకు ఏమీ చేయలేదు? టోకెన్లు కొత్తగా ఇస్తున్నారా? తిరుపతిలో దశాబ్దాలుగా టోకెన్లు ఇస్తున్నారే, కానీ ఆ టోకెన్లను ఇస్తున్నా కూడా మరి ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? దానికి అప్పుడు ఏమన్నారు, ఈ టోకెన్ల పద్ధతిని సృష్టించింది జగన్ ప్రభుత్వం, అందువల్ల జరిగింది అన్నారు. జగన్ ప్రభుత్వం సృష్టిస్తే మీరు మార్చొచ్చు కదా. ఇప్పుడు ఈ గోడ జగన్ ప్రభుత్వ టైంలో కట్టింది కాదు కనుక ఇప్పుడు ఏం అనలేరు, ఎందుకంటే అది 20 రోజుల కింద కట్టిన గోడ. సో 20 రోజుల కింద కట్టిన గోడ కూలితే ఇప్పుడు జగన్ ప్రభుత్వమా చంద్రబాబు ప్రభుత్వమా కాదు, భక్తులకు కావాల్సిన సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా? 7 భక్తులు చనిపోవడం మామూలు విషయం కాదు కదా. మీకు తెలుసు, చందనోత్సవం అందరికీ తెలుసు. సింహాచలం పుణ్యక్షేత్రంలో నేను కూడా వెళ్ళాను. ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో చందనోత్సవం ఒకటి. ఎలాగైతే మనకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుపుతామో, చందనోత్సవం అనేది మీకు సింహాచల దేవునికి మనం చేసేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం అది. అందువల్ల ఎక్కువ జనం వస్తారని కూడా తెలుసు. మరి ఎందుకని అవసరమైన జాగ్రత్త తీసుకోలేకపోయారు? సంతాపాలు తెలపడము ఇదొకటే కాదు కదా, ఎవరిపైన చర్య తీసుకుంటావు? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? నేరపూరిత నిర్లక్ష్యం కాదా? మరి ఆ నిర్మాణం, ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టర్ ఎవరి బినామీ? ఎందుకంటే చాలామంది కాంట్రాక్టర్లు పొలిటికల్ బినామీలో ఉంటారు. సో ఆ కాంట్రాక్టర్ అంత నాణ్యత లేకుండా నాసిరకం గోడ కడుతుంటే దాన్ని అనుమతించిన అధికారులు ఎవరు? వీరిపైన ఎందుకు చర్యలు ఉండవు? సో మీకు రాజకీయ పార్టీలు ప్రశ్నించిన పక్క పెడదాం, ఒక భక్తునిగా మనం ప్రశ్నించాల్సిన అంశం కాదా ఇది? మీకు దేవాలయాల నుంచి ఆదాయాలు తీసుకోవడమే తప్ప దేవాలయాల బోర్డుల్లో రాజకీయాలు చేయడం మనకు తెలుసు. సింహాచలం బోర్డులో అనువంశిక నాయకత్వమా లేదా వేరే ఎన్ని ఇష్యూస్ అయ్యాయి.
ప్రతి దేవాలయంలోనూ ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయాలు, నియామకాల్లో రాజకీయాలు, నాయకత్వ మీకు మరి టీటీడీ లాగా చైర్మన్కు ఈవోకు పడదా ఇక్కడ? సో ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా సింహాచలంలో కూడా? సో ఈ దేవాలయాల నిర్వహణలో గందరగోళం, దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయం, దేవుని చుట్టూ రోజు నిరంతర పాలిటిక్స్. సో కానీ ఆ దేవుడి భక్తులకు రక్షణ కల్పించడంలో ఘోర వైఫల్యం. దీనికి ఎవరూ జవాబుదారితనం ఉండదు. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత అయినా టెంపుల్స్లో డిజాస్టర్స్ ప్రివెన్షన్కు ఏమైనా ఆలోచించకూడదా? దీనికి చాలా ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి ఆస్ట్రానమీ కాదు, ఇదేమో ఏమైనా కొత్త గ్రహాలను కనుక్కోవడం కాదు కదా. వెరీ సింపుల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? దానికి ఒక డిజాస్టర్ టీం ఉండి నిరంతరం పర్యవేక్షణ. ఇప్పుడు ఎలక్ట్రిక్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? షార్ట్ సర్క్యూట్స్. నువ్వు రెగ్యులర్గా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే జరుగుతుంది. ఎప్పటికప్పుడు నీకు ఓవరాల్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తే సరిపోదు కాదు కదా. ఇప్పుడు ఈ గోడ పక్కన నువ్వు కొత్తగా గోడ కట్టావు, ఆ గోడ క్వాలిటీ చెక్ కనుక కరెక్ట్గా ఉంటే జరిగే అవకాశమే లేదు. సో నిజంగా చెప్పాలంటే మీకు గోడ పైన వర్షం పడితే నాకు తెలిసినంతవరకు మనం కొత్తగా కట్టినప్పుడు నీళ్లు పెడతాం ప్రత్యేకంగా. ఈవెన్ కొత్తగా కట్టినప్పుడైతే 1 ఇంచు 2 ఇంచులు నీళ్ళు పెట్టించుతాం మనం. సో గోడగా వర్షం పడితే సంతోషపడతాం, కొత్తగా నిర్మాణాలు చెప్పారు, మంచిగా హాయిగా వాటర్ లాగుతాయి, పట్టాల్సిన పని తప్పుతుందని. మరి ఇక్కడ ఎందుకు జరిగింది? సో దేర్ షుడ్ బి సమ్ అకౌంటబిలిటీ కదా. దేవుడి ఆదాయాన్ని ప్రభుత్వాలు బాధ్యత వహించినప్పుడు దేవుడికి కావాల్సిన అవసరాలు, దేవస్థానాలకు కావాల్సిన అవసరాలు తీర్చాలి కదా. అందువల్ల అన్ఫార్చునేట్ ఏంటంటే ఎవరికి జవాబుదారితనం ఉండదు. ఇప్పుడు మీకు రాజకీయ ప్రత్యర్థుల్ని మతాన్ని ఉపయోగించుకొని అటాక్ చేయడంలో ఉన్న ఆసక్తి కాస్త భక్తులు, దేవుడు, భక్తుల సదుపాయాలు వీటిపైన ఫోకస్ ఉంటే ఇవి జరగవు. సో ఆంధ్రప్రదేశ్లో ఫోకస్కు దేవుడి పైన లేదు, దేవుడి భక్తుల పైన లేదు, భక్తులకు సదుపాయాలు లేదు. ఎక్కడ ఏ అవకాశం దొరికితే రాజకీయం చేద్దామా, మత విశ్వాసాలని రాజకీయాలకు వాడుకుందామా, మత విశ్వాసాలతో రాజకీయ ప్రయోజనాలు పొందుదామా, ఈ ఆలోచన మినహా దైవభక్తుల గురించి ఆలోచన అనేది ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతాయండి? వరుస పెట్టి ఎందుకు జరుగుతాయి? సో అందువల్ల దీనికి జవాబుదారితనం ఉండాలి కదా ఎవరో ఒకరు. అంటే తిరుపతిలో తొక్కిసలాట కూడా క్యూ లైన్లో జరిగింది సార్, ఇది కూడా క్యూ లైనే, అంతా సామాన్య భక్తులు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు, మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పాల్సింది ఇంకా ఇది. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. ఇంకా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో యాక్సిడెంట్ అనే ఆర్గ్యూ చేయొచ్చు, అది కూడా యాక్సిడెంట్ కాదు. ఎందుకు కాదు అంటే ప్రాపర్ సూపర్విజన్ లేకుండా. తొక్కిసలాట ఇన్ని దశాబ్దాలుగా ఎన్నడూ జరగలేదు. టోకన్లు ఇచ్చే పద్ధతి ఇప్పుడు మొదలైందా? దానికి ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం వల్ల జరిగింది. కనీసం అదన్నా మేము అనుకోవచ్చు. గోడ కూలడం అయితే ఎవరు అసలు తొక్కిసలాట కూడా కాదు కదా. సో ఈ గోడ కూలడం అయితే క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. 20 రోజుల కింద కట్టిన వాళ్ళు ఎందుకు కూలిపోతుంది? అందువల్ల క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్. నేనేమి చంద్రబాబు నాయుడుది క్రిమినల్ నెగ్లిజెన్స్, పవన్ కళ్యాణ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అనడం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి గోడ కట్టాడు, పవన్ కళ్యాణ్ వచ్చి గోడ సూపర్వైజ్ చేయడు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి జవాబుదారితనం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. ఎవరు ఏ అధికారపైన చర్య తీసుకున్నారు? ఇప్పుడు తొక్కిసలాట జరిగిన వెంటనే కొంతమంది అధికారులను తొలగించారు, అయిపోతుంది అక్కడికి. సో మరి టీటీడీ బోర్డులో ఎవరు బాధ్యులు? బోర్డులో ఉన్న వారిపైన ఎవరిపైన చర్య తీసుకున్నారా? మీరు ఎందుకు తీసుకోరు? మరి టీటీడీ బోర్డు ఉన్నత స్థాయి అధికారులను, తిరుపతిలో ఉండే ఉన్నత స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులను చర్య తీసుకున్నారు. మేము ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు లైన్లో నిలబడి భక్తుల క్యూలు మెయింటైన్ చేస్తారా? ఎందుకు మీరు అకౌంటబిలిటీ అనే కదా తీసుకున్నది? మరి టీటీడీ బోర్డులో ఎవరికి అకౌంటబిలిటీ ఉండదా? అంటే వాళ్ళు పొలిటికల్ అపాయింటీస్ కనుక వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు, అధికారులకు మాత్రం అకౌంటబిలిటీ ఉండదు. బోర్డు మెంబర్లు ఏమైనా రువా మెయింటైన్ చేయాలి, దర్శనాలు టికెట్లు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవాలి, పైరవీలు చేసుకోవాలి. దీనికి కారణం ఉన్నదంటే దేవస్థాన బోర్డులు, దేవుని బోర్డులు ఉన్నాయి, పైరవీలు చేసుకోవాలి, ఉద్యోగుల మీద నోటు కట్టినట్టు బూతులు మాట్లాడాలి, ఇదా ఉన్నది? లేదా మనం కొట్టుకోవాలి చైర్మన్లు, ఈవోలు. అసలు దీని కొరకు అండి దేవుడి సంస్థానాలు అనేది.
మీకు ఎక్కడో కానీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఈ అకౌంట్ సీరియస్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ కదా ఇది. సమస్య ఎందుకు వస్తుందంటే పాలిటిక్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ గవర్నెన్స్ ఫెయిల్ అవుతుంది. మీరు గమనించండి, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక స్కూల్ ఉందండి, ఒక కాలేజ్ ఉంది, అక్కడ టీచర్ల మధ్య పాలిటిక్స్ ఉన్నాయి అనుకో, క్లాసులు జరుగుతాయా? జరగవు. ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్లు వద్ద పాలిటిక్స్ ఉన్నాయి అనుకోండి, హెల్త్ ఆరోగ్య సదుపాయాలు నడుస్తాయా? మీ టీవీ ఛానల్లో పాలిటిక్స్ ఉన్నాయనుకోండి, మీరు వార్తల మీద కేంద్రీకరించగలరా? ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రాజకీయాలు ఎక్కువైపోతే గవర్నెన్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల నిర్వహణలో రాజకీయాలు ఎక్కువైపోయాయి, అందువల్ల గవర్నెన్స్ దెబ్బతిన్నది. ఎక్కడ రాజకీయాలు ఎక్కువైతే అక్కడ గవర్నెన్స్ దెబ్బతింటుంది. ఇది నేను ఉదాహరణలు చెప్పాను. మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, కోఆపరేటివ్ రాజకీయాలు ఎక్కువయ్యాయి, సహకార వ్యవస్థ గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యవస్థ నాశనమైందా లేదా? మీరు ఎక్కడన్నా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ అని చూడండి, పాలిటిక్స్ ఎక్కడైతే టూ మచ్గా ఉంటాయో అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ ఎఫిషియన్సీ పడిపోతుంది. ఇది కూడా అంతే. మీకు దేవాలయాల్లో పాలిటిక్స్ పెరిగిపోయి దేవాలయాల చుట్టూ నిరంతరం రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్న తర్వాత ఇక గవర్నెన్స్ మీద ఫోకస్ ఎక్కడ ఉంటుంది? గవర్నెన్స్ మీద ఫోకస్ ఎక్కడ ఉంటుంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు మీరు తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ తర్వాత మీరు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన భక్తులు ఎక్కువ వచ్చే దేవాలయాల్లో భద్రతా చర్యలపై కానీ విపత్తుల నిర్వహణపై కానీ సమీక్ష జరిగినట్టు పేపర్లు చూసారా? దేనికి చైర్మన్కు ఈవోకు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడం, ఇది మేజర్ వర్క్, మేజర్ పని అదే కదా. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది కదా ఇది. అసలు లేదు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు, చైర్మన్ నుండి ఆయన ఎవరో అడిగితే క్షమాపణ చెప్తాను అంటాడు. దాంతో జనసేన వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తే మళ్ళీ క్షమాపణ చెప్తాడు. అసలు ఈ పాలిటిక్సే కదా చూసింది. మీరు మొత్తం టెంపుల్స్, అన్ని టెంపుల్స్లో ఏం జరుగుతోంది, వాట్ ఈస్ ది డిజాస్టర్ ప్రివెన్షన్కు మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో సింపుల్ మెథడ్స్ ఇవి: ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్ అని 3 ఉంటాయి. తర్వాత ఇది ప్రీ డిజాస్టర్ స్టేజ్. ఇప్పుడు గోడ కుల్లడమే కావచ్చు, తొక్కిసలాటే కావచ్చు, వరదలు కావచ్చు, ఇవన్నీ కూడా డిజాస్టర్స్ కిందకి వేస్తాయి. మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇది. సో ఇందులో సింపుల్ ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్. పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో రిలీఫ్, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్, ఈ 3 రకాలుగా ఉంటాయి. సో మీకు ఇప్పుడు గాయపడిన వారికి చికిత్స బాగా అందించమని అడిగానంటే అది రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్. రీకన్స్ట్రక్షన్, ఇంకోసారి ఈ తప్పు జరగకుండా ఎలా చేయాలి. సో మీకు భక్తులకి తొక్కిసలాట జరగడం వెంటనే ఆలోచించాలంటే ఏ దేవాలయంలో ఇక ఎప్పుడు కూడా తొక్కిసలాట జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలి. ఎందుకు జరుగుతుంది తొక్కిసలాట? క్యూ స్పేస్ నారో ఉంటే జరుగుతుంది, లేదు ట్రాఫిక్ను ప్రాపర్గా రెగ్యులేట్ చేయకపోతే జరుగుతుంది, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉంటే జరుగుతుంది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయకపోతే అవుతుంది, టూ మచ్ క్రౌడ్ ఇన్ టూ లిటిల్ టైమ్, టూ లిటిల్ స్పేస్. మీకు గోదావరి పుష్కరాల్లో జరిగింది అది. టూ మచ్ క్రౌడ్, టూ లిటిల్ స్పేస్ అండ్ టూ లిటిల్ టైంలో జరిగితే జరుగుతాయి. ఇవన్నీ అనేక స్టడీస్, నేను చెప్పేదేం కాదు. వీటిని నివారించడం ఎలా? సో దీనికి ఇదే పెద్ద రాకెట్ సైన్స్ అని ఇచ్చేయడం అనేది. సో దీనికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA పోర్టల్ ఉన్నాయి. నేను చెప్పేది సంతకవిత్తం కాదు. ప్రివెన్షన్, మిటిగేషన్, ప్రిపేర్నెస్, ఈ 3కి ఏం చేయాలి? ఒక్క సమీక్ష ముఖ్యమంత్రో, ఉప ముఖ్యమంత్రో, దేవాలయ మంత్రో అన్ని దేవాలయ అధికారులను పిలిచి మీరు ఏ రకమైన విపత్తు నివారణ చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాల్సి ఏంటి ఆలోచించండి. దీనికి ఏం కష్టం? మీకు నాలెడ్జ్ లేకపోతే డిజాస్టర్ ఎక్స్పర్ట్ని పిలిపియండి. సో ఈ భారతదేశంలో నాలెడ్జ్కి ఏం కొరత లేదు కదా. నాలాంటి వాడే నేను 100 చెప్పగలుగుతా ఏం చేయాలి అనేది. సో హౌ టు రెగ్యులేట్ ది ఫ్లో ఆఫ్ డివోటీస్. సో డివోటీస్ను ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా నివారించాలి దేవాలయంలో, క్రౌడ్ డిజాస్టర్స్ ఎలా నివారించాలి, ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కారణం ఏంటి అంటే గవర్నెన్స్ పైన కేంద్రీకరణ లేదు, పాలిటిక్స్ పైన కేంద్రీకరణ ఉంది. దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. పహల్గామ్ ఉగ్ర దాడి దేశ సమగ్రత పైనే దాడి అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. సో కొంతమంది కాంగ్రెస్ నేతలు
పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహా విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సూడో సెక్యులరిస్టులందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇక్కడ కాదు ఉండాల్సింది అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ రైట్. దీని మీద కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అబ్బాయి ప్లీజ్. ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా సరే, అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం లేదు. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకొని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది. మీకు స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రి నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నగరాలు తీసుకుంటే మనం 2 సినిమాలు తీసి ఆయన ప్రసాదం చేస్తాం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్. ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టిన బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో నరేంద్ర మోడీ లేక కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుగులో కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగల ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? నలుగురు వచ్చి రైట్. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ తరహా వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరూ కూడా సూడో సెక్యులరిస్టులు, వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. వెళ్ళిపోవాల్సిన అవసరం. పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళిపోవాలి? మన జైల్లో పెట్టాలి. పాకిస్తాన్ భాష మాట్లాడమని గౌరవప్రదంగా దయచేసి మీరు వెళ్ళిపోండి అంటాడు పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాని అంశం, భారతదేశ పౌరుడై పాకిస్తాన్ జిందాబాద్ అంటే దయచేసి అని రిక్వెస్ట్ చేస్తామండి. నాకు అర్థం కాదు. ఈ దయచేసి ఏంటండి? ఇది క్రిమినల్ యాక్ట్, జైల్లో పెట్టండి. క్రిమినల్ యాక్ట్, నేరస్తులను దయచేసి అని రిక్వెస్ట్ చేయరు. ఎందుకు చేస్తాడో పవన్ కళ్యాణ్ నాకు అర్థమవుతలేదు. పాకిస్తాన్ భాష మాట్లాడని గౌరవప్రదంగా పాకిస్తాన్ పంపిస్తామండి. భారతదేశంలో భారత పౌరుడై జిందాబాద్ పాకిస్తాన్ అంటే నెక్స్ట్ మూమెంట్ జైల్లో పెట్టాలి. పాకిస్తాన్ పౌరుడు అనుకోండి, అప్పుడు కూడా మనం డిటైన్ చేసి, ఎందుకంటే ఫారిన్ సిటిజన్ కనుక డిపోర్ట్ చేస్తాం. ఇండియన్ సిటిజన్ డిపోర్ట్ చేస్తాం. నాకు అర్థం కాదు అవసరం. పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ చెప్పాలి ఆన్సర్ నాకు. ఇండియన్ సిటిజన్ అయ్యి యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా, ఇది రాజద్రోహం, దేశద్రోహం కదా. మన శత్రు దేశాన్ని, మన దాయాది దేశాన్ని పొగిడినా, జిందాబాద్ అన్నా ఈ దేశ చట్టాల ప్రకారం కఠినమైన శిక్ష కరువుడు. దయచేసి పొమ్మని చెప్పాల్సిన కర్మ మనకేం పట్టలే భారతీయులకు. ఎందుకు రిక్వెస్ట్ చేయాలండి? అంటే మనం పాకిస్తాన్ డిపోర్ట్ చేస్తాం, మనకేం పని లేదా? జైలేదు, లోపలేదు, చట్టం ప్రకారం శిక్షిస్తాం. మరి ఎందుకు పాకిస్తాన్ పంపాలనుకుంటాడో తెలియదు నాకు పవన్ కళ్యాణ్. నేనైతే జైలు వేయాలంటాను, అందులో డిస్ప్యూటే లేదు. చట్టం ఏం చెప్తోంది? గౌరవప్రదంగా దయచేసి వాళ్ళని పొమ్మని చెప్తామా? భారత పౌరుడండి. భారత పౌరుడైన తర్వాత దేశభక్తి నాన్ నెగోషియబుల్, జాతీయత నాన్ నెగోషియబుల్. దీంట్లో చర్చ లేదు, దీన్ని నెగోషియేట్ చేస్తున్న స్కోపే లేదు ఇక్కడ.
భారతదేశంలో ఉంటూ నువ్వు వేరే దేశానికి జేజేలు పలికితే ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం లేదు కేసులు పెట్టమని? ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆ ప్రభుత్వమే కేసులు పెట్టాలి, బయట వాళ్ళైతే నరేంద్ర మోడీ రిక్వెస్ట్ చేయాలి? నాకు చెప్పండి, పాకిస్తాన్ పొగిడినందుకు ఏ భారత పౌరుడి పైన మోడీ ప్రభుత్వం కేసు పెట్టింది చెప్పండి ఇంతవరకు? సింగిల్ కేసు ఎందుకు పెడతలేదు? అంటే వాళ్ళ పాకిస్తాన్ భాష మాట్లాడే అయినా ఉండి ఉండరా? అంటే కోర్టులో నిలబడడానికి కేసులు పెడతలేరా? మీడియాలో టీవీ ఛానల్లో మాట్లాడినారు కదా, టీవీ ఛానల్లో పాకిస్తాన్ భాష మాట్లాడిన వారిపైన మీరు ఎందుకు కేసులు పెడతలేరు? వాట్ ఈజ్ ప్రివెంటింగ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్? మీరు తెలుగు వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు కేసులు పెడతలేరు? ఇది చట్ట విరుద్ధం కదా, యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా. మన శత్రు దేశాన్ని ఎలా పొగుడుతారండి? నాకు అర్థం కాని అంశం. ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదు అంటే ఏంటి మరి? అంటే మీకు కేసులు పెడతానికి మీరెందుకు భయపడుతున్నారు? మరి వాళ్ళు అనలేదా ఇదంటే కేవలం రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి లాభం పొందుదాం అనుకుంటున్నారా? దీనికి ఆన్సర్ చెప్పాలి. రెండు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీయే లేదు. ఉన్న బి శర్మిల గారు ఎందుకు అంటున్నానంటే ఆమె కూడా వైసీపీ వ్యతిరేక పక్షమే కదా. జగన్ రోజు మీరు తిడుతున్నారు కదా, మరి షర్మిల ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఏంటి? ప్రో జగన్ యాంటీ జగన్ రాజకీయంలో చూస్తే ఈమె యాంటీ జగన్ శిబిరంలో ఉంది కనుక నేను మీ అంటున్నాను. లెక్క ప్రకారం మీ అనే స్కోపే లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్డీఏ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్పెసిఫిక్ పొలిటికల్ కాంటెక్స్ట్లో జగన్ వర్సెస్ అదర్స్ కదా. ఎందుకంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తుల ఐక్యత కదా పవన్ కళ్యాణ్ నినాదం. ఆ కాంటెక్స్ట్లో నేను చెప్తున్నా, జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులందరినీ కలపాలి అన్నది పవన్ కళ్యాణ్ విధానం కనుక జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులను శర్మిలమని అడగాలి ఆన్సరు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఇక సెక్యులరిజం, సూడో సెక్యులరిజం. అసలు దీనికి సెక్యులరిజానికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాని అంశం. సెక్యులరిజానికి ఏం సంబంధం? ఓకే, మతం పేరు అడిగి చంపరు, అప్పుడు ఊకుందామా? మతం పేరు అడిగి చంపినన్నది వాస్తవం. అది అక్కడున్న పర్యాటకులే చెప్తున్నారు. ఎవడన్నా పిచ్చి ప్రేలాపన చేసి మతం పేరు అడగలేదంటే నేను నిన్న కూడా తప్పన్నాను అది. సో బట్ మతం పేరు అడగలేదు అనుకుందాం, అప్పుడు ఓకేనా? మీకు అభ్యంతరం లేదా? ఇప్పుడు మీకు అభ్యంతరం వల్ల మతం పేరు అడిగినందుక యాక్ట్ ఆఫ్ టెర్రర్కా? భారత భూభాగాన తుపాకులు పెట్టి భారతీయుల్ని చంపుతుంటే మతం పేరు అడిగినా అడగకపోయినా అది దాడే కదా. పహల్గామ్లో మేము జరిగింది కాదు, పుల్వామా తీసుకుందాం, ఎవరు మతం పేరు అడగలే, మరి దాడి కదా. ఇది ఎక్కడ రాజకీయం అండి? మతం పేరు అడగడం అడగకపోవడం అనేది రాజకీయం కాదు, తీవ్రవాదమే. ఖచ్చితంగా మతం పేరు అడిగి అటాక్ చేశారు నిజం. ఇక ఎందుకు దాన్ని పదే ఎంఫసైజ్ చేస్తున్నారు? దీన్ని భారతదేశంలో రెండు మతాల మధ్య ఘర్షణగా చూపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ ఎజెండా, అది అసీం మునీర్ ఎజెండా. దాన్ని మన దేశంలో కూడా ఆ రకమైన డివిజన్ తేవాలని పాకిస్తాన్ వాళ్ళు చంపిన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ పహల్గామ్లో అయితే మతం అడిగి చంపారు. మసీదుకు వెళ్తున్న ముస్లింలు చంపడం లేదా పాకిస్తాన్లో వాళ్ళు? మీరు ఉదాహరణకు బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ BLO వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు కదా, వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళు మసీదుకే పోతున్నారు కదా. తోటి ముస్లింలను కూడా చంపుతున్నారు కదా, మహాజర్లను. తోటి ముస్లింలను చంపుతున్నారు కదా, పఠాన్లను. తోటి ముస్లింలనే అటాక్ చేస్తున్నారు, హమదీయాలను. కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్, ఆనాటి తూర్పు పాకిస్తాన్లో కొన్ని లక్షల మందిని ఊచకోతకు వచ్చారు, అత్యాచారాలు చేశారు, మారణహోమం సృష్టించారు. ఎవరు సృష్టించిన వాడు ముస్లిమే, అనుభవించిన వాడు ముస్లిమే కదా. బంగ్లాదేశ్లో వాళ్ళకి మద్దతుగానే కదా భారతీయులుగా మనం వెళ్ళింది. బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని మొత్తాన్ని లేపారు కదా. ఆయన ఎవరు? ఆయన ముస్లిం కదా. షేక్ హసీనా కుటుంబంలో బయట ఉన్న హసీనా రెహానా తప్ప మొత్తం కుటుంబాన్ని చంపేశారు కదా, వాళ్ళు ముస్లింలే కదా. షేక్ ముజిబుర్ రెహమాన్ మసీదు కూడా. నాకు అర్థం కాని విషయం. మరి ముస్లింలు అయిన పాకిస్తాన్, ముస్లింలు అయిన తూర్పు పాకిస్తాన్ ఎందుకు చంపారు? బెంగాలీ జాతీయవాదాన్ని అణచివేయడానికి, ఉర్దూ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు కదా. అందుకని దీన్ని మతం కోణంలో చూడడం కన్నా ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్.
పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. ఎవరు కాదంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ అడగాల్సిన ప్రశ్న ఏంటి? 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఎందుకు లేరు? దానికి ఆన్సర్ చెప్పండి మొదలు. ఇప్పుడు 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఉండరా? 4 జవాన్లే ఉంటే పహల్గాం దాడి జరిగేదా? వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు కదా, ఒక్కడన్నా చంపేవాళ్ళం కదా, ఇద్దరిని చంపేవాళ్ళం కదా, చాలామంది పర్యాటకులు కాపాడుకునే వాళ్ళం కదా. అసలు మొదలు 4 జవాన్లు ఉన్నారు, తర్వాత తీవ్రవాదులు రారు కదా, మరి ఎందుకు లేరు? ఈజ్ ఇట్ నాట్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్? అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది. ఏ తప్పు ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామన్నారు. సెక్యూరిటీ ల్యాబ్ జరిగింది అని గవర్నమెంట్ అగ్రీడ్, అమిత్ షా అగ్రీడ్. ఇది బయటికి మీడియాలో వచ్చింది. ఇప్పటివరకు ఏ మోడీ ప్రభుత్వంలో ఏ ప్రతినిధి అయినా అఖిలపక్షంలో మేము అలా అనలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారా? మీడియాలో పతాక శీర్షికలు వచ్చింది, పేజ్ 1లో కూడా వచ్చింది, మనం కూడా మాట్లాడుకున్నాం. అఖిలపక్షంలో కేంద్రం అంగీకరించింది భద్రతా లోపమని. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా, ఎందుకంటే ఆనెస్ట్గా ఒప్పుకుంటే ఇక ముందు జరగవు తప్పులు. అందువల్ల నేను భద్రతా లోపం అని అంగీకరించిన దాన్ని తప్పు పట్టడం లేదు. దట్ ఇస్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ పొరపాటు జరిగిందో అంగీకరిస్తే దాన్ని సరి చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ రీతి అంగీకరించారు, బట్ కారణం ఏదైనా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? క్లియర్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. మార్చి చివరన ఏప్రిల్ మొదటి వారంలో ఇంటెలిజెన్స్ సమావేశం కూడా జరిగింది. మీరు అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ మొదలైంది, జూన్లో అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రకు ముందు ప్రతిసారి దాడులు జరుగుతాయి. అమర్నాథ్ యాత్ర టెర్రరిస్టుల టార్గెట్. ఇది ఆ పహల్గాం అమర్నాథ్ యాత్రకు మెయిన్ బేస్, ఇంపార్టెంట్ బేస్ అంటారు. ఇది ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు భద్రతా బలగాలు లేవు? ఉదాహరణకు ఆ పర్యాటకుల్లో 4,000 ఒక్క కేంద్ర మంత్రి ఉంటే, కేంద్ర మంత్రి కుటుంబంతో వచ్చి భద్రత ఉండేదా కలేదా? నాకు చెప్పండి. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. 4,000 మంది పర్యాటకుల్లో ఓ నంబియారు, ఓ మధుసూదన్లు కాక, ఒక కుటుంబాలకు కాక, ఒక కేంద్ర మంత్రి కుటుంబం ఉండుంటే మీరు ఎంత భద్రత పెట్టేవారు? అంటే విఐపీల భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారు, పర్యాటకుల భద్రతకు ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదెవరి లోపము? దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడు? సెక్యులరిజం సూడో సెక్యులరిజం కాదా? మరి ఏ సెక్యులరిస్ట్లా సూడో సెక్యులరిస్ట్లా ఈ తప్పు చేసింది? 26 మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాము కదా. ఈ సెక్యూరిటీ ల్యాబ్ జరుగుండకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు అడిగినప్పుడే ఎయిర్ లిఫ్ట్కు హెలికాప్టర్లు సమకూర్చి ఉంటే కేంద్ర హోంశాఖ పుల్వామా ఘటన జరిగి ఉండేది కాదు కదా. మనకు తెలియదు ఆ పాకిస్తాన్ అనేది ఒక పనికిమాలిన దేశం, ఓ దివాలాకోర్ దేశం, దానికి వేరే పని లేదు. మన దేశంలో హింసను ప్రేరేపించింది తప్ప మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటున్నా. కాశ్మీర్ లాంటి ప్రాంతానికి 1000కి పైగా సిఆర్పిఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో ఎవరైనా పంపిస్తారో నాకు చెప్పండి. ఇవాళ మీరు ఒక్కసారి ఆ కరగుట్ట దగ్గరికి వెళ్ళండి, మిలిటరీ హెలికాప్టర్లు వాడుతున్నారు. అంటే మన దేశంలోనే ఉన్న మావోయిస్టులను ఎదుర్కోవడానికి మిలిటరీ హెలికాప్టర్లు వాడుతుంటే, సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉండి తీవ్రవాద పీడిత ప్రాంతమైన కాశ్మీర్లో రోడ్డు మార్గాన్ని తీసుకెళ్తారు ఎవరైనా సిఆర్పిఎఫ్ చేయాలను? ఇది నేను అడిగింది కాదు, అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడిగిన ప్రశ్న. అది కదా అడగాలి. పుల్వామాలో ఈ అనుభవం జరిగింది మనకు, భద్రతా లోపం. మరి అయినా కూడా మళ్ళీ పహల్గాంలో ఎందుకు భద్రతా లోపం జరిగింది? దీనికి ఎవరు బాధ్యత? ఎవరిపైన చర్య తీసుకున్నారు? భద్రతా లోపం జరిగిందని కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష మీటింగ్లో అడిగింది. లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే మంత్రి పదవి రాజీనామా చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి రైలు నడిపాడా? మరి దీనికి ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఒక్క అధికారిపైన చర్య తీసుకున్న పేపర్ వచ్చిందా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కొరకు? మరి ఇది ఎందుకు అడుగుతలేడు పవన్ కళ్యాణ్? సో పవన్ కళ్యాణ్ అడగాల్సిన క్వశ్చన్లు ఇవి. ఇందులో సెక్యులరిజం ఏంది, సూడో సెక్యులరిజం ఏంది? అందరూ భారతీయులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇండియాని డివైడ్ చేద్దామా, ఇండియాని యునైట్ చేద్దామా? ఇండియాను యునైట్ చేద్దామని నేను అంటున్నాను, డివైడ్ చేద్దామని రాజకీయ నాయకులు అంటున్నారు. ఎట్లా డివైడ్ చేద్దాం? మతాల వారుగా డివైడ్ చేద్దాం, పార్టీల వారుగా డివైడ్ చేద్దాం. ఇది ఎవరికి లాభము? పాకిస్తాన్కి లాభం, మనకు లాభం? ఒకసారి ఆలోచించండి. ఇవాళ భారత ప్రభుత్వానికి అఖిలపక్ష మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు ఏ చర్య తీసుకున్నా మీ వెనకాల మేముంటాం. ఇదే స్పిరిట్ ఆఫ్ నేషనలిజం. స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఏం చెప్తోంది? నేషన్స్ స్టాండ్ యునైటెడ్.
అమెరికాలో దాడులు జరిగితే ఇలా కొట్టుకోలేరు రాజకీయ పార్టీలు. అమెరికాలో 9/11 దాడి జరిగితే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలు మీ దేశభక్తి ఎంత, మీ దేశభక్తి ఎంత అని శీల పరీక్ష, అగ్ని పరీక్షలు పెట్టలే. అమెరికా ప్రజల పార్టీలన్నీ ఏకమయ్యాయి. మన దేశంలో ఈ రాజకీయం దౌర్భాగ్యం. మన దేశ ప్రజలకే మన శీల పరీక్ష పెడతాం, మన దేశ ప్రజలకే అగ్ని పరీక్ష పెడతాం. పాకిస్తాన్ పెట్టాం మనం. ముందు మనకు అటాక్ పాకిస్తాన్ కాదు, మన అటాక్ మన రాజకీయ ప్రత్యర్థులు. మనం మొదలు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేద్దామా, ఇంకో పార్టీని అటాక్ చేద్దామా, మీడియాలో మాట్లాడి ఇంటలెక్చువల్స్ అటాక్ చేద్దామా, విశ్లేషకులు అటాక్, ఇదే గోల. పాకిస్తాన్ అటాక్ చేయడం మానేశారు వాళ్ళు. పాకిస్తాన్ 140 కోట్ల మందిలో అందరికీ దేశభక్తి లేదంటాడు పీయూష్ గోయల్. అంటే కొంతమంది భారతీయుల్ని మనం డివైడ్ చేయాలి. ఈ డివైడ్ చేసి యునైట్ ఇండియా అనే స్లోగన్ వదిలేసి డివైడ్ ఇండియా అనే కార్యక్రమం పెట్టుకుంటే అది దేశభక్తి ఎట్లయితే నాకు అర్థం కాని విషయం. ఆ ఎజెండా ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఎవరు కోరుకుంటారో భారతదేశం విడిపోవాలి అని? మతం పేరిట, రాజకీయ పార్టీల పేరిట భారతీయులంతా విడిగా ఉంటే పాకిస్తాన్ ఆనందపడుతుంది కదా. పాకిస్తాన్ సంతృప్తి పరిచే పనులు మీరెందుకు చేస్తున్నారు అంటున్నా. పాకిస్తాన్ భాష మాట్లాడే ప్రజలు భారతదేశంలో ఉన్నారంటే అది ఎవరికి లాభం? పాకిస్తాన్కి అది లాభం. మా దేశాన్ని సమర్థించే వాళ్ళు భారతదేశంలో పెద్ద పార్టీ ఉంది. ఇది ఎవరికి బూస్ట్ ఇస్తుంది? దేశాన్ని ప్రధాన ప్రతిపక్షమే మాకు అనుకూలమట అంటే అది పాకిస్తాన్కి ఉపయోగపడదా? మీ పాలిటిక్స్ లాభమేమో అది మీ రాజకీయ ప్రయోజనాల కొరకు జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. మతాల పేరిట, రాజకీయ పార్టీల పేరిట భారతీయులు చీల్చకండి. భారతీయులను ఐక్యం చేసి పాకిస్తాన్పై పోరాడదాం. ఇలా ప్రతి భారతీయునికి శత్రు పాకిస్తాన్. ప్రతి భారతీయుని రక్తం మండుతుంది పాకిస్తాన్ సంగతి తేల్చమని. పాకిస్తాన్ కోలుకోకుండా దెబ్బతీయాలన్నది ప్రతి భారతీయుడు గుండె కొట్టుకుంటుంది. ఈ సమయంలో రాజకీయం ఏందండి? రాజకీయాలకు సమయం ఉంటుంది కదా. ఈ దరిద్ర రాజకీయం ఎప్పటికి ఉన్నదే కదా, ఎప్పటికి ఉన్నదో దరిద్ర రాజకీయమే. ఇంకా ఇప్పుడు దేశం భద్రతా ప్రమాదంలో పడ్డప్పుడు కూడా మేము రాజకీయంగా కొట్టుకు వస్తాం. మాకు ఇదే ముఖ్యం, మాకు 2 ఎమ్మెల్యేలు గెలవడం ముఖ్యం, మాకు ఒక ఎంపీ గెలవడం ముఖ్యం, మాకు ఓట్లు ముఖ్యం. ఏం రాజకీయం ఇది? మాకు ప్రజలను డివైడ్ చేయడం ముఖ్యం, మతపరంగా ఉద్రిక్తతలు క్రియేట్ చేయాలి, భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తత, మత కల్లోలాలు క్రియేట్ చేయాలి. ఈ పంచాయతీ అండి ఇది. అందరం కలిసి పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిన సమయంలో తర్వాత కొట్టుకుందాం. పాకిస్తాన్ సంగతి తేల్చినాక టైం తీసుకుందాం. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో పాకిస్తాన్ సంగతి తేల్చేసి తర్వాత ఒక 6 నెలలు కొట్టుకోండి. ఇక మీకు వేరే పనే ఉన్నది రాజకీయ పార్టీలకు. దేశం ఎందుకు మీకు? దేశ ప్రయోజనాలు ఎందుకు? దేశ భద్రత ఎందుకు? మీకు కావాల్సింది ఓట్లే కదా, కొట్టుకోండి. కానీ సగటు భారతీయునిగా నా బాధ ఏంటంటే పాకిస్తాన్ కోరుకుంటున్నది మనం చేయకూడదు. తీవ్రవాదులు కోరుకుంటున్నది మనం చేయకూడదు. తీవ్రవాదులు ఎందుకు అడిగారు? మతం, ఈ దేశంలో మతపరమైన డివిజన్ తేవాలని అడిగారు. అదే చేద్దామా మనం కూడా? తీవ్రవాదులు కోరుకున్నదే కదా అది, అదే చేద్దామా? అయ్యే తీవ్రవాదులు పోయి వాళ్ళు ఓన్లీ ఎవరిని, అందుకే చెప్పాను ఇవాళ బెలూచీల పైన దారుణంగా ఉచ్చకొతకు వస్తారు. బెలూచీలు ముస్లింలు గారా? పఠాన్లు ముస్లింలు గారా? అహ్మదీయులు ముస్లింలు గారా? తూర్పు పాకిస్తాన్లో ఆనాడు ఉచ్చకొతకు ముస్లింలు కదా. మరి వాళ్ళందరూ కూడా ఉచ్చకొతకు వచ్చారు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా నా విజ్ఞప్తి ఏంటంటే, ఫ్రమ్ పవన్ కళ్యాణ్ టు పీయూష్ గోయల్, డోంట్ డివైడ్ ఇండియా. పొలిటికల్గా, మతపరంగా, ఇంకో రకంగా భారతదేశాన్ని విభజించకండి. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచండి. భారత ప్రధానమంత్రి నాయకత్వంలో దేశ ప్రజలంతా అన్నిటికీ అతీతంగా, కుల, మత, రాజకీయ, భాష, ప్రాంతీయ తేడాలకు అతీతంగా ఇండియా ఇస్ ఎ గ్రేట్ నేషన్, ఇట్ ఈస్ యునైటెడ్. చూడండి భారతదేశం అంటే ఇలా ఉంటుంది అని ఒక సందేశాన్ని శత్రువుకి ఇద్దాం. మనం కొట్టుకుంటే శత్రువు ఆనందపడుతుంది కదా. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకార దాడి ఏ రేంజ్లో ఉంటుంది అనే సస్పెన్స్ కొనసాగుతోంది సార్. సో నిన్న ప్రధాని మోదీ చాలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. ఉగ్ర దాడికి ప్రతిగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానికి ఉంది. దాంతోపాటు వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పి మోదీ కామెంట్ చేశారు సార్. సో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఇవ్వాల్సిందే కదా. సైన్యం పొలిటికల్ డిసిషన్ ఒకటే అయిపోయింది, పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని. ఈ పొలిటికల్ డిసిషన్ భారత ప్రభుత్వం తీసుకుంది.
తర్వాత భారత ప్రభుత్వానికి భారతదేశ పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలు స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సిందే, మామూలు చర్య కాదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పే రీతిలో మిలిటరీ చర్య తీసుకోవాల్సిందే. దీంట్లో శశబిషలు లేవు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మీకు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా అమిత్ షా ప్రత్యేకంగా పిలిపించారట. ముందు ఇన్విటేషన్లు ఆయన పేరు లేకపోతే ప్రత్యేకంగా అమిత్ షా ఇంటర్వ్యూనే పిలిపించారని నిన్న ఇండియా టుడే రాజీవ్ సందేశ్ షోలో చెప్తున్నారు. సో అందరూ ఒకటే అభిప్రాయం చెప్పారు, ఇందులో తేడా లేదు, మతం లేదు, తేడా రాజకీయం లేదు. అందరూ భారత రాజకీయ వ్యవస్థ ముక్త కంఠంతో మీరు మిలిటరీ చర్య తీసుకుంటారా, ఇంకో చర్య తీసుకుంటారా, పాకిస్తాన్ కోలుకోని రీతిలో ఈ తీవ్రవాదానికి ఎక్కడో ఒక చోట పులిస్టా పడే రీతిలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏ చర్య తీసుకున్నా మేము మీతో ఉంటాం అని బ్లాంక్ చెక్ ఇచ్చారు ఇండియన్ పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు. సో అందువల్ల ఒక పొలిటికల్ డిసిషన్ అయిపోయింది, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అని. ఆ బుద్ధి కూడా గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్పాలి, ఏ రూపంలో చెప్పాలి అంటే ఇట్ హ్యాజ్ ఎ మిలిటరీ రెస్పాన్స్ ఆల్సో ఉంది కనుకనే సైన్యానికి ఇచ్చారు. లేకపోతే సైన్యానికి ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు, దానికి సైన్యానికి సంబంధం లేదు కదా. సైన్యానికి ఇచ్చారు అంటే రెస్పాన్స్ విల్ బి మిలిటరీ, దీంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. సో ఫస్ట్ పొలిటికల్ డిసిషన్ అయిపోయింది. ఆ పొలిటికల్ డిసిషన్కు దేశ యావత్తు ప్రధానమంత్రి వెనకాల ఉన్నాం. తర్వాత మిలిటరీ రెస్పాన్స్కు కూడా భారతదేశం సిద్ధంగా ఉంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇక ఏ టైంలో, ఏ మోడ్, ఏ రూపంలో, ఏ టార్గెట్ పైన, ఏ విధంగా, ఇది ఆపరేషనల్ ఇష్యూస్ అంటారు దీన్ని. ఈ ఆపరేషనల్ ఇష్యూస్ను మనంగా డిసైడ్ చేయాల్సింది. సినిమా టీవీ స్టూడియోలో ఉండి యుద్ధ వ్యూహాలు రచించకూడదు. టీవీ స్టూడియోలో ఉండి మిలిటరీకి మనం అడ్వైజ్లు ఇవ్వకూడదు. టీవీ స్టూడియోలో ఉండి మిలిటరీకి మనమే మేధావులు అనుకొని ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పకూడదు. వీఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. భారత సైన్యాలపైన మనకు విశ్వాసం ఉంది, దాని శక్తి సామర్థ్యాలపైన, భారత సైన్య దేశభక్తి పైన, భారత సైన్యకు ఉన్న కంబాట్ ఎఫిషియన్సీ పైన మనకు పూర్తి నమ్మకం ఉంది. వీల్ హోప్, వీఆర్ కాన్ఫిడెంట్ తీసుకుంటారు వాళ్ళు, ఏ చర్య తీసుకుంటారు. ఈలోగా ప్రపంచాన్ని మొబిలైజ్ చేయాలి. పాకిస్తాన్కు ఉండే అన్ని రకాల డిప్లొమాటిక్ సపోర్ట్ను చోక్ చేయాలి. అంటే ఈ దాడి జరిగినాక కూడా పాకిస్తాన్ దీన్ని అంతర్జాతీయంగా మద్దతు పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అది అన్ని రకాల అగ్రెసివ్ డిప్లొమాసీ ద్వారా పాకిస్తాన్కు మద్దతు రాకుండా చేయగలగాలి. బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మనం చూసాం, ఆ మద్దతు రాలే, ఎవరు భారతదేశాన్ని ఖండించలేదు, ఐక్యరాజ్యసమితిలో మనపైన ఎవరు తీర్మానం చేయలే. ఎందుకంటే యునైటెడ్ నేషన్ చార్టర్ సెల్ఫ్ డిఫెన్స్ మీద ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసే హక్కు ఇస్తుంది. నా దేశం పైన దాడి చేస్తుంది, నేను కూర్చొని ఊరుకుంటానా? సో ఆ హక్కు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఇస్తుంది. అయినా పాకిస్తాన్కు ఏ డిప్లొమాటిక్ సపోర్ట్ రావచ్చు, దాన్ని మనం న్యూట్రలైజ్ చేసే పని చేయాలి. మనకు అనుకూలంగా మార్చుకోగలగాలి, కాదనుకుంటే అట్లీస్ట్ న్యూట్రలైజ్ చేయాలి. బహుశా భారత ప్రభుత్వం ఆ పని చేస్తుంది అని నా నమ్మకం. ఇవన్నీ బహిరంగంగా చెప్పి చేయరు కదా. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. మన ఫారిన్ మినిస్టర్ G20 ఎన్వాయిస్తో మాట్లాడాడు. సో త్రూ ద డిప్లొమాటిక్ ఛానల్స్ చెప్పాల్సిన వాళ్ళకు చెప్పే మేరకు భారత ప్రభుత్వం చెప్తుంది, చెప్పి ఉంటుంది కూడా. సో అది డిప్లొమాటిక్గా పాకిస్తాన్కు సపోర్ట్ రాకుండా చూడాలి. నిన్న వార్త వచ్చింది, తుర్కీ నుంచి మీకు మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ కరాచీ ఎయిర్పోర్ట్లో దిగిందని. దాంట్లో సైన్యాన్ని ఆయుధాలను వాహనాలని రవాణా చేసే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. సో అది దిగడం వెంటనే భారతదేశం స్పందించింది. తుర్కీ వివరణ ఇచ్చింది, లేదు ఇది రీఫ్యూయలింగ్ కొరకే మేము దిగాము అని. ఎందుకంటే పాకిస్తాన్కు అతిపెద్ద సపోర్టర్ తుర్కీయే. ఎందుకంటే పాకిస్తాన్కు వన్ ఆఫ్ ద లీడింగ్ మిలిటరీ సపోర్టర్ కూడా, తర్వాత డిప్లొమాటిక్ సపోర్టర్ కూడా తుర్కీయే.
సో అందువల్ల మా ఇండియా స్పందించింది, దానికి తుర్కీ వివరణ కూడా ఇచ్చింది, ఇది కేవలం రీఫీలింగ్ జరిగామని. అందువల్ల పాకిస్తాన్కు వచ్చేటువంటి డిప్లొమాటిక్ సపోర్ట్ను న్యూట్రలైజ్ చేయగలగాలి. సో దానికి అమెరికా నుంచి మొదలుకొని చైనా వరకు భారతదేశం మాట్లాడాలి. తర్వాత ఈ ఒక్క మిలిటరీ అటాక్ వల్ల మాత్రమే పాకిస్తాన్ ఆపగలుగుతామా? వాళ్ళకు స్ట్రైక్స్ తర్వాత కూడా మళ్ళీ పహల్గామ్ అటాక్ జరిగింది, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా పహల్గామ్ అటాక్ జరిగింది. అందువల్ల మిలిటరీ చర్య ఎలోన్ సరిపోదు. అందువల్ల దానికి కావలసినటువంటి ఇతర రకమైన చర్యలు, ఆర్థికపరమైన చర్యలు కావచ్చు, అవి కూడా ఆల్రెడీ మొదలుపెట్టాం. ఇప్పుడు ఉదాహరణకు సింధు జలాల ఒప్పందాన్ని మనం నిలిపివేశాం. ఇప్పుడు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను ఇండియన్ ఫ్లైట్స్కు ఆపింది. దానివల్ల నష్టపోయేది పాకిస్తాన్ కూడా, ఎందుకంటే మనం ఫ్రీగా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఎవరు వాడాడు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఇప్పుడు ఉదాహరణకు బోయింగ్ 737 విమానము పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ద్వారా వెళితే we pay overflight or navigation fee of around $580. ఇంకా పెద్ద విమానాలు అయితే ఒక్క ఫ్లైట్కు $1,200 to $1,500 పే చేస్తాం. ఎవ్రీ డే కనీసం ఒక 100 ఫ్లైట్లైనా ఉంటాయి. అంటే 100 ఫ్లైట్లనే ఉన్నాయంటే అర్థం ఏంటి? డైలీ కనీసం కొన్ని ఫ్లైట్లకు $580 ఉంటాయి, కొన్ని ఫ్లైట్లకు $1,500 పెడతామంటే కనీసం మనము $1,00,000 ఎవ్రీ డే చెల్లిస్తాం పాకిస్తాన్కు. పాకిస్తాన్ ఇప్పుడు IMF అప్పు కొరకు ఎదురు చూస్తున్న దేశం అది. సో $1,00,000 ఇప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. మీకు పుల్వామా అటాక్ తర్వాత కూడా, బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత 5 నెలలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని ఇండియా కాపింది. దానివల్ల పాకిస్తాన్ భారీగా నష్టపోయింది, మనమే నష్టపోలే. ఇది మనకు నష్టం. విమానాలు రీరూట్ కావాలి, దానివల్ల రీరూట్ చేయాలంటే కాస్ట్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ఏవియేషన్. కానీ మనం భరించగలం, పాకిస్తాన్ భరించలేదు. అది తేడా. ఎందుకంటే పాకిస్తాన్కు $10 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటే మనకు $750 బిలియన్ ఉంది. వాడికి 2 నెలల పాటు దిగుమతులకు సరిపోయేంత ఉంటే మనకు 12 నెలలు ఉంది. సో ఇండియన్ ఎకానమీ కెన్ అఫోర్డ్, బట్ పాకిస్తాన్ ఎకానమీ కెనాట్ అఫోర్డ్. ఇప్పుడు మనం కూడా దానికి రిటాలియేట్ చేయబోతున్నాం. ఇండియన్ ఎయిర్ స్పేస్ కూడా పాక్ విమానాలకు ఆపబోతున్నాం. అది జరిగితే ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళే పాకిస్తాన్ విమానాలు భారతదేశం గగనతలాన్ని వాడలేవు. అప్పుడు వాళ్ళు చైనా నుంచి, శ్రీలంక నుంచి పోవాల్సి ఉంటుంది. దానివల్ల పాకిస్తాన్ విమానాలకు భారం అవుతుంది. సో ఇలా ఎకనామిక్ చర్యలు ద్వారా ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేస్తాం. అసలు మనం దిగుమతి చేసుకునే చాలా తక్కువ పాకిస్తాన్ నుంచి. భారీగా మనం పాకిస్తాన్కి ఎగుమతి చేస్తాం. అందులో ఫార్మాసిటికల్స్, షుగరు భారీగా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇలా పాకిస్తాన్లో మందుల ధరలు గణనీయంగా పెరగబోతున్నాయి. ఇండియా ట్రేడ్ రద్దు చేసింది కనుక. సో ఇలాంటి చర్యల ద్వారా పాకిస్తాన్ నవనాడుల్ని బంధించాలి. యూ హ్యావ్ టు చోక్ పాకిస్తాన్ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ద వర్డ్. దానికి డిప్లొమాటిక్ సపోర్ట్ కట్ చేయాలి. ఎందుకంటే బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ మరింత బలహీనంగా ఉంది. పాక్ ఎకానమీ బలహీనంగా ఉంది. పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఆర్మీ లెజిటిమసీ కోల్పోయింది. పాకిస్తాన్ వాళ్ళు అధికారంలో ఉన్నవారు రిగ్డ్ ఎలక్షన్స్ అంటున్నారు. సో 100 మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్గా గెలిచారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఆర్మీ ఆఫీసర్పై కూడా తిరగబడ్డారు. సో పొలిటికల్లీ గందరగోళంగా ఉన్నారు. బెలూచ్ వాళ్ళు తిరగబడుతున్నారు. అది బెలూచిస్తాన్ 44% ఆఫ్ ది ల్యాండ్. ఖైబర్ పఖ్తూన్వాలో టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో అటాక్ చేస్తుంది. తాము సృష్టించిన తాలిబాన్లే పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారారు. ట్రంప్ టారిఫ్లతో చైనా లాంటి దేశం కూడా ఇవాళ భారతదేశంతో పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. భారతదేశాన్ని కలుపుకొని పోవాలని మాట్లాడుతోంది చైనా. అందువల్ల డిప్లొమాటిక్గా, పొలిటికల్గా దిస్ ఈజ్ అప్రాప్రియేట్ మూమెంట్. బాలాకోట్ స్ట్రైక్ జరిగిన దాంతో పోల్చినా కూడా మోర్ అప్రాప్రియేట్ మూమెంట్. అందువల్ల ఖచ్చితంగా ఈ జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అంటారు, ఇవి ఇచ్చే అదనపు అడ్వాంటేజెస్ను కూడా భారతదేశం ఉపయోగించుకొని దాని దేశానికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఏ క్షణమైనా భారత్ ప్రతీకార దాడి చేయొచ్చు అనే టెన్షన్లో ఉంది పాకిస్తాన్. బోర్డర్లో రాడార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉగ్రవాదుల్ని సైనికులు రక్షణతోనే బగ్గర్లలోకి తరలిస్తున్న పరిస్థితి. పైకి పాకిస్తాన్ చెప్తోంది సార్
చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం భారత్ దాడి చేస్తే అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మేము అణ్వస్త్రం ప్రయోగిస్తామని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ వ్యూహం ఏంటి? మొదటిది లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్లు పెంచారు, వరుస పెట్టి. అంతకుముందు కూడా పెంచారు, ఎందుకంటే దాని ద్వారా ఇండియన్ ఆర్మీ ఎంగేజ్ అయితే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఫైరింగ్ మొదలైంది. ఎందుకు అంటే మేము రెస్పాండ్ అవుతాము అని ఒక మెసేజ్ ఇవ్వడము, ఇండియన్ ఆర్మీకి ఒక రకంగా మనము దాడి చేయకుండా నిరోధించడానికి ఇదొక ఎత్తుగడ. ఇది మొదటి పని చేస్తున్నారు. రెండవది డిప్లొమాటిక్ ఛానల్స్లో మొదలుపెట్టారు. గల్ఫ్ దేశాలను మధ్యవర్తిత్వం వహించమని అడుగుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరీ ముఖ్యంగా ఇక్కడ భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్న దేశం యుఏఈ. యుఏఈ అధినేతకు భారత ప్రధానమంత్రికి కూడా పర్సనల్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఈ మధ్య మనకు అక్కడ హిందూ దేవాలయ నిర్మాణానికి యుఏఈ ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, దాన్ని మన ప్రధానమంత్రి వెళ్ళి ఇనాగ్రేట్ చేశారు. సో అందువల్ల మన భారతదేశానికి ముఖ్యంగా మలయాళీస్ యుఏఈలో కొన్ని లక్షల మంది ఉంటారు. యుఏఈ ఎకానమీకి ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ కీలకం. అందువల్ల మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. సో అందువల్ల పాకిస్తాన్ యుఏఈని రిక్వెస్ట్ చేసింది, మీరన్నా మీడియేట్ చేయండి అని. కానీ ఇంతవరకు ఎవరు ముందుకు రాలే, ఎందుకంటే భారతదేశం ఏ మీడియేషన్, థర్డ్ పార్టీ మీడియేషన్ అంగీకరించదో అని అందరికీ తెలుసు. అందువల్ల ఏ పాకిస్తాన్ రిక్వెస్ట్ని ఎవరు కూడా ఇంతవరకు ఎస్ అనలే. సో అది డిప్లొమాటిక్ ఛానల్లో మన మీద మనతో మాట్లాడటానికి, మధ్యవర్తి జరపడానికి పాకిస్తాన్ చేస్తుంది. నిజంగా అంత పవర్ఫుల్ అయి ఉంటే, అంత స్ట్రెంతే ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తే చెప్పండి నాకు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇక మూడవది ఇండిపెండెంట్ ప్రోబ్ జరపాలి అని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఎందుకు ఎత్తుకున్నారంటే మేము చేయలేదు ఈ దాడి, పాకిస్తాన్ ప్రమేయం లేదు, కావాలని పాకిస్తాన్ నిందిస్తున్నారు అన్న ఒక నరేటివ్ను పంపించడానికి. అది ఎవడు ప్రపంచంలో నమ్మే అవకాశం లేదు. కొన్ని డిప్లొమాటిక్ కారణాల రీత్యా చైనా లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ ప్రోబ్ జరగాలి అని వాళ్ళు అన్నారు. కానీ అదే సమయంలో చైనా కూడా తీవ్రవాదాలను ఖండించింది. సో అందువల్ల న్యూయాన్స్డ్ అప్రోచ్ అంటారు, కొంత జాగ్రత్తగా తమ మిత్ర దేశమైన పాకిస్తాన్కు నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడారు. కానీ అవుట్ రైట్గా పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది అని చైనా అనుకునే అవకాశమే లేదు. సో అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఇవ్వదు చైనా. సో మీకు అవుట్ రైట్గా అంటే పూర్తి స్థాయిలో చైనా ఏమో ఆయుధాలు పంపి పాకిస్తాన్ ఆదుకుంటుంది అనే పరిస్థితి అయితే లేదు. సో పాకిస్తాన్ మీకు ఇండిపెండెంట్ ప్రోబ్ అనే దాన్ని భారతదేశం తిరస్కరించింది. ఎందుకు వాడు క్లియర్గా పస్తూన్ భాష మాట్లాడారు, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనబడుతోంది. మనం చెప్పడం ఏంది, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అఫీషియల్గా చెప్పాడు, మేము కొన్ని దశాబ్దాలుగా వెస్ట్రన్ కంట్రీస్ కొరకు ఈ డర్టీ వర్క్ అన్నాడు ఆయన, ఈ దరిద్ర పని చేస్తున్నాం, ఈ మురికి పని చేస్తున్నాం, తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అంగీకరించాడు. ఇక ఈ దాడిలో పాకిస్తాన్ లేదు అని చర్చ లేదు. అందువల్ల ఇండిపెండెంట్ ప్రోబ్ అనేది నాన్ సెన్స్, దాన్ని మనం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మూడవది, నాలుగవ ఎత్తుగడ న్యూక్లియర్ బ్లాక్మెయిల్. అట్లన్నా భారతదేశం స్పందించకుండా ఉంటుంది అనేది పాకిస్తాన్ ఆలోచన. అంటే ఏ విధంగానైనా భారతదేశం తిరిగి దాడి చేయకూడదు అని జాగ్రత్త పడుతోంది. సో ఇది నాలుగవది న్యూక్లియర్ బ్లాక్. మా అణ్వాయుధాలు ఉన్నాయి, మా అణుక్షిపణలు ఉన్నాయి, మా గోరీ గజనవి షహీన్ మిసైల్స్ ఉన్నాయి, మాకు 130 న్యూక్లియర్ వెపన్స్ డిస్ప్లే కొరకు పెట్టలేదు, ఇండియా వైపే చూస్తున్నాయి. ఎవడు కూడా కొట్టేవాడు కొడతానన్న మదసాలు అనడు, కొట్టేటోడు కొట్టాడు, చెప్పేటోడు కొట్టాడు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో పాకిస్తాన్ ఏంటంటే ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్, అణ్వాయుధాల చూపైన భారత దాడిని నివారించాలనేది నాలుగో ఎత్తుగడ. ఒకవేళ భారతదేశం వినకపోయినా ప్రపంచం ఇది ఎక్కడ న్యూక్లియర్ వార్ దాడి తీస్తుందో అని భారతదేశాన్ని ఆపాలి అనేది పాకిస్తాన్ ఎత్తుగడ. కానీ ఇంతవరకు ఏ కంట్రీ కూడా రియాక్ట్ కాలే, పాకిస్తాన్కు మద్దతుగా ఇండియాకు వ్యతిరేకంగా స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు ఇంతవరకు. సో అందువల్ల ఇది ఫోర్త్. ఇక ఫిఫ్త్,
ఇన్ని చేసినా దాడి జరిగే ప్రమాదం ఉందని అర్థమైపోతుంది. వాళ్ళకి ప్రమాదం, మనకు ప్రమాదం కాదు. సో అర్థమవుతుంది కనుక ఇప్పుడు తీవ్రవాదుల్ని బంకర్లలో దాచే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రవాదులకు హ్యూమన్ షీల్డ్ అంటే సివిలియన్స్ ప్లేసెస్లో అంటే మనం అటాక్ చేస్తే పౌరులపైన కూడా దాడి జరిగే ప్రమాదం ఉంటుంది. సహజంగా మిలిటరీ స్ట్రైక్స్లోనే మనం పౌరులకు దెబ్బలు తగలకుండా చూస్తాం. ఈ దాడి మనం మిలిటరీ స్ట్రైక్ కూడా అంటలేం, నాన్ మిలిటరీ స్ట్రైక్ అన్న బాలాకోట్ అంటే తీవ్రవాదుల్నే లక్ష్యంగా చేసుకొని అటాక్. అందువల్ల వాళ్లకు మానవ కవచం హ్యూమన్ షీల్డ్ కొరకు ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ అసీం మునీర్ అంత ఎగిరి దూకినోడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. సో అందువల్ల పాకిస్తాన్ ఇక తప్పదు దాడంటూ జరిగితే అంటూ జాగ్రత్త పడుతున్న పరిస్థితులు ఉన్నారు. అందువల్ల ఈ 5 రకాల స్పందన పాకిస్తాన్లో కనబడుతోంది. తర్వాత ఇండియన్ రెస్పాన్స్ని బట్టి పాక్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.